హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం. ఈరోజు మీకు బప్పనకాయతోని పన్నీర్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపడతాను. ఇదిగోండి చూడండి, ఇది బప్పనకాయ ముక్కలు ఇలా కోసుకొని పెట్టుకున్నాను. ప్లస్ ఒక గ్లాస్ పాలు పెట్టుకున్నాను. రైస్ ఒక 50 గ్రాముల రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపడతాను. రైస్ 50 గ్రాముల రైస్ దీంట్లో వేస్తున్నాను. అలాగే ఒక గ్లాస్ పాలు చూడండి, గ్లాస్ పాలు వేసాను, గ్లాసు వాటర్ వేసాను. ఇప్పుడు జస్ట్ ముక్కలు ములిగే వరకు మూత పెట్టి 2 విజిల్లు అయ్యే వరకు ఉడికిస్తాను. చూడండి, అవి ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక టమాటీ, 3 పచ్చిమిర్చి, మసాలా దినుసులు తీసుకున్నాను. చూడండి, చిన్న ఎండు కొబ్బరి, కొద్దిగా కాజు, ప్లస్ ఒక 3 ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇవన్నీ తీసుకుంటున్నాను. ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూడండి, 3 పచ్చిమిర్చి అండ్ ఒక టమాటా కోసుకుంది కదా, ఇది కూడా దీంట్లో వేసేస్తున్నాను. చూడండి, ఓకే, వేసి ఒక 2 నిమిషాలు మగ్గిస్తాను. టమాటా మొత్తం మగ్గింది కదా. ఇప్పుడు కొద్దిగా మిక్సీ చేసుకోవడానికి గిన్నె తీసుకుందాం. చూడండి, ఇప్పుడు 2 విజిల్ తర్వాత ఉడికింది కదా. ఇది ఇలా ఉడికిపోయిన దానికి దీన్ని కొద్దిగా పేస్ట్లా చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు మిక్సీ చేసుకున్నాను కదా. మిక్సీ చేసుకున్న తర్వాత లైట్గా ఇందులో మైదా వేసుకొని కొద్దిగా కలుపుకుంటానండి. చూడండి, ఇలా ఉంది కదా. దీంట్లో లైట్గా నేను ఉప్పు వేసుకుంటున్నాను. ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ తీసుకొని జస్ట్ ఆయిల్ కొద్దిగా అప్లై చేస్తున్నాను. చూడండి, ఇలా వేసాను కదా. ఇలా వేసి ఇప్పుడు ఇడ్లీ పాత్రలను ఇలా పెడుతున్నానండి. పాత్ర పెట్టేసి మూత పెడుతున్నాను. ఇదే చూడండి, ఇది రెడీ అయిపోయింది. కేక్ లాగా చేశాను. ఇలా చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈక్వల్ టు పన్నీర్ లాగేనండి, సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, 2 టీ స్పూన్లు ఆయిల్ వేసాను కదా. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని ఇప్పుడు ఈ బప్పనకాయ పన్నీరు ఫ్రై చేసుకుందాం. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కదా. ఇప్పుడు తీసేద్దాం దీన్ని. ఇదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర సలసలు వేస్తున్నాను. పేస్ట్ చేసుకుంది కదా, ఆ పేస్ట్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇందులోనే కొద్దిగా అల్లం తెల్లి పేస్ట్ అండ్ 3 పచ్చిమిర్చి చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను అండి. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి, లైట్గా ఆయిల్ తేలింది కదా. ఇప్పుడు బప్పనకాయ ముక్కలు వేస్తున్నాను. బప్పనకాయ పన్నీర్ ముక్కలు. పన్నీర్ కర్రీ రెడీ.